ఇదిగో ఈ కుందేలు పిల్లని కూడా ఇచ్చేయండి. చూశావా తల్లి, నీ బిడ్డ అమాయకత్వాన్ని. లోకం పోకడు తెలియని పసిపాపలా మాట్లాడి వెళుతోంది. ఏమీ తెలియని పసి మనస్తత్వం వల్లే తను నా బిడ్డ అయ్యింది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాకు సొంతమైన హాలాహాలాన్ని తను ప్రతి రక్తపు కణములో జీర్ణింప చేసుకునే బతుకుతోంది. ఇంతటి అమాయకురాలు నీ విగ్రహ ప్రతిష్టని ఎలా పూర్తి చేస్తుంది తల్లి? అమాయకత్వం నుంచే వీరత్వము పుట్టుకొస్తుంది. మహావీరులు సైతం కదపలేని శివధనుసుని సీత అవలీలుగా తీసి పక్కన పడేలేదా? అలాగే నా విగ్రహ ప్రతిష్ఠ చేయాలనే ప్రేరణ కలిగినప్పుడు తప్పకుండా తన సర్పణానికి వస్తుంది. నా విగ్రహ ప్రతిష్ఠని నిర్విఘ్నంగా పూర్తి చేస్తుంది. మేము ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. తను నీ గురించి ఎప్పుడు తెలుసుకుంటుంది? విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు చేస్తుంది? నా బిడ్డకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆలస్యంగానైనా ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరేం బాధపడకండి. తను అర్థం చేసుకునే పరిస్థితిని కల్పించడానికే మనం ఉన్నాం. మనమే అర్థమయ్యేలా చెప్దాం. మైత్రి, మైత్రి, మైత్రి. మూసిన తలుపులు తెరుచుకుని ఎక్కడికెళ్ళావే? అమ్మా, అది నిద్ర రాకపోతే. నోర్ముయ్, ముందు నిన్ను పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలి. నీకేదో పిచ్చి పట్టినట్టుంది, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు. అర్ధరాత్రి పూట బయటకు ఎందుకు వెళ్ళావమ్మా? అసలు బుద్ధి ఉందా నీకు? అదీగాక ఇది అడివి, ఏదైనా విషపురు కరిస్తే ఏమవుతుంది? నాన్న, ఎందుకు అలా అరుస్తారు? రేపు పొద్దున్నే ఎలా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం కదా. జరిగిందేదో జరిగిపోయింది. అక్క, లోపలికి రా. నువ్వు దేవకి, ఇదేంటి జీప్ కనిపించట్లేదు? ఏమైనట్టు?
రఘు, డ్రైవర్ ఇంకా రాలేదా? లేదండి, అసలు ఇక్కడ పార్క్ చేసిన జీప్ కనిపించట్లేదు. ఆ? ఏంటి జీప్ కనిపించడం లేదా? ఎవరైనా దొంగలు తీసుకెళ్లారేమో. ఈ అడవిలోకి దొంగలు ఎందుకు వస్తారండి? అది ఆ డకోటా జీప్ కోసం. మరి జీప్ ఏమైనట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. మేము ఊరు వెళ్ళటానికి ఇప్పుడు బయలుదేరితే కానీ ట్రైన్ అందదు. మరో వెహికల్ ఏమైనా అరేంజ్ చేయగలవా? అలాగేనండి, మా హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి మరో వెహికల్ పంపించమంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది మిస్టర్ రఘు, ఎందుకంత డల్ గా ఉన్నారు? జీప్ కనిపించట్లేదు. ఒకవేళ డ్రైవరే వచ్చి ఎక్కడికైనా తీసుకెళ్లాడేమో. తీసుకెళ్ళుంటే జీప్ స్టార్ట్ అయిన సౌండ్ వినిపించాలిగా. అవును మరి. అవుట్ ఆఫ్ ఆర్డర్. ఏదో ఒక విధంగా వెహికల్ ఏర్పాటు చేయ రఘు. డ్రైవర్ని రానివ్వండి, అతని దగ్గర టీవీఎస్ 50 ఉంది. అతన్ని పంపించి చెక్ పోస్ట్ దగ్గర ఏదైనా కారు ఉంటే తెప్పిస్తాను. మరి డ్రైవర్ ఎప్పుడొస్తాడు? ఈపాటికే వచ్చి ఉండాలి. మరి ఇంకా నిద్రపోతున్నాడో ఏంటో తెలీదు. జీప్ ఏమైపోయిందో తెలుసుకోవచ్చు, దానికే ఇంత డల్ గా ఉంటే ఎలా? జీప్ కనిపించకపోవడం షాక్ అయినా అంతకంటే పెద్ద షాక్ ఈ బొమ్మ. ఇదెక్కడ దొరికింది? మన ఇంటి ముందు జీప్ పార్క్ చేసిన చోటే దొరికింది. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. నా పరిస్థితి అంతే. మీకున్న అన్ని కన్ఫ్యూజన్స్ నాకు ఈ అడవికి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. ఏంటి మీరు అనేది? అవును, మీరు చెప్పేది నిజమా? ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా వచ్చిన రోజు కలిగింది. నేను ఫారెస్ట్ చూడడానికి బయలుదేరాను. జీప్ ఓ చోట ఆగిపోయింది. అప్పుడు అయితే ఈ అడవిలో ఏదో మర్మం ఉందన్నమాట. అవును. ఏమండి, రాత్రి మీరు చూసిన ప్రదేశాన్ని ఈ రాత్రికి నాకు చూపిస్తారా? తప్పకుండా. కానీ ఇవాళ అందరం ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాం కదా. ట్రైన్ అందదని రేపు బయలుదేరండి మీ వాళ్ళకి నేను నచ్చ చెప్తాను. ఇవాళ రాత్రికి మనం ముగ్గురం ఎవరికీ తెలియకుండా ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఓకేనా? పూజారి స్వామి, హెచ్చరించండి వాణ్ణి. ఎవరిని స్వామి? ఏమని హెచ్చరించమంటారు? ఆ భైరవ కోనాధికారిని హెచ్చరించండి. మన దైవాంశ సంభూతురాలైన బిడ్డని స్వంతం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అత్యాశపడుతున్న వాడికి అంతం తప్పదు. పాపం, అతనికి ఈ విషయం తెలియదుగా స్వామి. అందుకే హెచ్చరించమంటున్నాను. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడి ప్రాణాలకు ఆపద ఉందని తెలియజేయండి. అప్పటికీ వాడు తెలుసుకోలేకపోతే వాడి కర్మ. ఇప్పటికే వాడిని మృత్యువు వెంటాడుతోందని చెప్పండి. అక్క, నువ్వు అనవసరమైన ఆలోచనలతో నీ మనసేమీ పాడు చేసుకోకుండా ధైర్యంగా ఉండు. నాగేశ్వరి, బాగా పొద్దుపోయిందమ్మా, వచ్చి పడుకోండి. అమ్మా, మాకు నిద్రొస్తే మేము వెళ్ళి పడుకుంటాంగా. ముందు నువ్వు వెళ్ళి పడుకో. సరే గాని, ఇంతకీ నాన్నగారు రఘు ఎక్కడున్నారు? అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో మాట్లాడుకుంటున్నారు. పొద్దున్న బయలుదేరుంటే ఈ పాటికి ఊరికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అవునండి, ఈ రోజంతా టెన్షన్తో వృధా అయిపోయింది. సారీ అండి, ఈవేళ జీప్ కనిపించకపోవడం వల్ల ప్రోగ్రామ్ అంతా స్పాయిల్ అయింది. మీరేం కంగారు పడకండి. రేపు పొద్దున్నే నేను హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మరో వెహికల్ తీసుకొస్తాను. అయ్యయ్యో, ఈ పనులన్నీ మీరు చేస్తున్నారేంటి? పర్వాలేదండి, రేపటి నుంచి నేనే చేసుకోవాలిగా. తీసుకోండి. రఘు గారు, నాకు తాళం కప్పు కావాలండి. దేవకి, తాళం కప్పు ఎందుకు? ఏముంది, నాగేశ్వరి రోజు అర్ధరాత్రి పూట బయటికెళ్ళొచ్చి పిచ్చి పిచ్చిగా బాగుతుంది కదా, తలుపుకి తాళం వేద్దామని. అలాగేనండి, ఇస్తాను. రఘు గారు, దయచేసి ఈ విషయం పిల్లల దగ్గర అనకండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి, పెళ్లి చూపుల్లో అమ్మాయి కాఫీ తీసుకొచ్చినట్టు మీరు పాలు తీసుకొచ్చారేంటి? నేను సీరియస్ గా ప్లాన్ చేస్తే మీకు కామెడీగా ఉందా? ప్లానా? అదంతా తర్వాత చెప్తాను.
ముందు పాలు తీసుకోండి. చూడండి, 12 అవ్వడానికి ఇంకా 2 hours టైం ఉంది. రెడీగా ఉండండి. మనం అడవిలోని మర్మాన్ని ఛేదించడానికి వెళ్ళబోతున్నాం. ఓకే? అక్క నువ్వేమీ బాధపడకు. ఇంకా ఏంటి మాటలు? మనం పొద్దున్నే ఊరెళ్ళాలి, పడుకోండి. అమ్మ లాక్ చేసినట్టుంది. ఇప్పుడు ఎలా వెళ్దాం? రండి. ఏంటండి తలుపెలా ఓపెన్ చేశారు? ఏమండి, ఇది నా బంగ్లా. ఇక్కడ ప్రతి తాళం కప్పకి 2 తాళం చెవులుంటాయి. ఒకటి మీ అమ్మగారి దగ్గరుంది, ఇంకొకటి నా దగ్గరుంది. ష్, మెల్లిగా మాట్లాడండి, మా అమ్మ మేల్కుంటుంది. మీరేం భయపడకండి. వాళ్ళు పొద్దుందాకా లేవరు. ఏ? వాళ్ళు తాగిన పాలలో నిద్రమాత్రలు కలిపాను. అయ్యయ్యో, మా అమ్మకేమైనా అయితే? ఏమీ అవదు. డోస్ తక్కువగానే ఇచ్చాను. ప్రశాంతంగా నిద్రపోతుంటారు. ఇలాంటి అడ్వెంచర్స్ చేసేటప్పుడు ఇదంతా సహజమే. పదండి, వెళ్దాం. రండి. రాక ఏమండి, ఇంకెంత దూరం? ఇక్కడికి దగ్గరలోనేనండి. అక్క సరిగా గుర్తు తెచ్చుకో. నాకు బాగానే గుర్తుంది మైత్రి. సరే సరే, జాగ్రత్తగా చూసి నడవండి. ఇక్కడేనండి నిన్న రాత్రి నేను ఆ ముసలివాళ్ళని చూసింది. ఇక్కడ చూసారా? బాగా గుర్తెచ్చుకోండి. అవునండి, ఇక్కడే చూశాను. నిన్న రాత్రి మీరు చూసిన స్థలం ఇదైతే ఎవరు లేరేటండి? రాత్రి నాతో మాట్లాడిన ముసలివాళ్ళు నిల్చునుండింది ఇక్కడే.
డ్రెస్ ఏం చేయండి ఇక్కడికి ఎలా వచ్చింది? అక్క, ఇందులో నా ఫోటో ఏమైంది?